పుల్వామా దాడిలో భద్రతా వైఫల్యము అంటే ఒప్పుకోరు. పెహల్గాం దాడిలో కొండ మీదకి టెర్రరిస్టులు దర్జాగా వచ్చి అక్కడున్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు, అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు. దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే, సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. మూలాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది అని చెప్పి క్వశ్చన్ చేయాలనా లేదా? దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన యూనివర్సిటీస్లో మన ప్రొఫెసర్స్ని, ఇక్కడుండే మెడికల్ స్టూడెంట్స్ని రాడికలైజ్ చేస్తుంటే అక్కడ మన నిఘా వైఫల్యం ఎంత ఘోరంగా ఉంది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ కారణం ఇతనే అని చెప్పి పోలీసులు దాదాపుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. పేలుడుకు ముందు ఈ ఉమర్ మహమ్మద్ తన I-20 వైట్ హుండాయ్ కార్తో రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ఏరియాలో 3 గంటల పాటు వెయిట్ చేశారు. రెడ్ ఫోర్ట్ తెలుసు కదా, ఇండిపెండెన్స్ డే రోజు ప్రధాని ప్రసంగించే ప్లేస్ ఇది. దేశ రాజధానిలో ఇక్కడ బాంబు పేల్చడం అంటే భారతదేశ గుండెల మీద గురిపెట్టి కాల్చడం. ఇది జరిగింది బీహార్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన 2వ దశ పోలింగ్కి కొన్ని గంటల ముందు. సో దీని వెనుక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా, ఉగ్రవాద కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఘోరమైన భద్రతా వైఫల్యం ఉందా, లేదా వీటన్నిటినీ మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఢిల్లీలో బ్లాస్ట్ జరిగితే అప్పటికప్పుడు, లేకపోతే 11వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ని, ఆ ఏరియాని విజిట్ చేస్తారు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం కదా. కానీ ప్రధాని మోదీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద ఒక ట్వీట్ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు. సో మీకు గుర్తుందా, 2013లో దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగినప్పుడు సేమ్ అది కూడా ఇలాగే సాయంత్రం పూట జరిగింది. ఉదయానికల్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ స్పాట్ని విజిట్ చేశారు, మీడియాతో మాట్లాడారు. కానీ విశ్వగురువు ఉగ్రవాదుల్ని 56 ఇంచీల ఛాతితో భయపెట్టే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పి చెప్పుకునే మన ప్రధాని మాత్రము బాంబు దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే భూటాన్ పర్యటనకు వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలా వద్దా?